కోంపల్లి గ్రామం తిరుమలగిరి సాగర్ మండలం నల్గొండ జిల్లాకు చెందిన రవీందర్ జంగాల రేణుక జంగాల 7వ వివాహ వార్షికోత్సవ వేడుకలు బైరామాల్గూడ జూడియో షాపింగ్ మాల్ వెనకాల గల శ్రీ కీర్తన ఫౌండేషన్లో అనాథల నడుమ కేక్ కట్ చేసి అన్నదానం వితరణ చేసి ఎంతో కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ నిర్వాహకులు అనిల్ మాట్లాడుతూ రవీందర్ జంగాల రేణుక జంగాలకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వీళ్ళు ఎప్పుడూ ఇక్కడ తమ వేడుకలు నిర్వహిస్తారని అన్నారు. ఇది అందరికీ ఒక స్ఫూర్తి అని, వీరిని చూసి ప్రతి ఒక్కరూ సమాజ సేవలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం రవీందర్ జంగాల మాట్లాడుతూ ఇక్కడ ఈ విధంగా వేడుకలు నిర్వహించుకోవడము తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఎక్కడెక్కడో వేడుకలు జరుపుకొని డబ్బులు వృధా చేసుకోకుండా ఆ డబ్బులను అభాగ్యులకు దానం చేయడము, ఒక పూట అన్నం పెడితే ఎంతో పుణ్యమని అన్నారు. తనను చూసి ఎంతో మంది మారారని, వారు కూడా వచ్చి సమాజ సేవలో పాల్గొంటున్నారని అన్నారు. నిర్వాహకులు అనిల్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. దాదాపుగా 90 మంది పిల్లలకు అన్నదాన వితరణ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్, రవికుమార్, సురేందర్, ప్రసాద్, రేవంత్, అంజలి, రేణుక, శ్రీజ పిల్లలు పాల్గొన్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న పెళ్లి యానివర్సరీ జరుపుకుంటున్న రవీంద్ర గారికి, రేణుక గారికి మా శ్రీ కీర్తన ఫౌండేషన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వీళ్ళు ఎన్నో ఇలాంటి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటూ ఈ సమాజ సేవలో పార్ట్గా మనందరికీ కూడా ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి వసంతాలు ఎన్నో పూర్తి చేయాలని భగవంతుడు కోరుకుంటూ మా యొక్క 8వ వివాహ వార్షికోత్సవం జరుపుకోవడం ఈ యొక్క కీర్తన ఫౌండేషన్లో మా యొక్క వివాహ వార్షికోత్సవం ఇప్పుడు 3వసారిది. ప్రతి బర్త్డేస్, మ్యారేజెస్ మ్యాక్సిమం ఆశ్రమాలను జరుపుకుంటాం మేము. అలాగే మాకు ప్రతిసారి ఎప్పుడైనా కానీ ఏ డేట్ అడిగినా కానీ అనిల్ సార్ కానీ చంద్రశేఖర్ సార్ కానీ ఎప్పుడైనా కానీ మేము పలానా రోజు పెట్టుకోవాలనుకుంటున్నాం 100% మాకు కోఆపరేట్ చేస్తారు. పిల్లలు కూడా మంచిగా సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైనా వాళ్ళకు ఏ విధంగానైనా సహాయం చేయడానికి మేము ముందుకు వస్తానికి సిద్ధంగా ఉన్నాము. ఇలాగే చాలామంది యువకులు కూడా ముందుకొచ్చి ఇటువంటి అనాథాశ్రమాలలో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకు మనం కొంత ఆర్థికంగా కానీ ఇంకా వేరే విధంగా కానీ ఏదో ఒక విధంగా వాళ్ళకు కడుపు నిండా అన్నం పెట్టిన వాళ్ళం అవుతున్నాం. అలాగే యువత చాలామంది ముందుకు వచ్చి ఇలాగే చేస్తారని భావిస్తున్నాను. నేను ఇటువంటి కార్యక్రమాలు చేసి మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా చాలామంది చేంజ్ అయ్యారు, చాలామంది చేస్తున్నారు. ఎగ్జాంపుల్కు సురేందర్ మా ఫ్రెండ్, వాడు కూడా లాస్ట్ టైం వాళ్ళ కూతురు బర్త్డే ఇదే ఆశ్రమంలో చేశారు. అలాగే ఇంకో ఫ్రెండ్ వాడు కూడా అలాగే చేశారు. ఇలాగే చాలామంది చేంజ్ అవుతూ నెక్స్ట్ వీళ్ళకు ఎటువంటి పుస్తకాలకు సంబంధించింది కానీ, చదువుకు సంబంధించింది కానీ, ఏదైనా కానీ, బట్టలు కానీ ఏదైనా మన ఇంట్లో పిల్లలకి వాడి కొద్ది రోజుల తర్వాత పడేస్తున్నాము. అట్లా కాకుండా వాళ్ళకి ఉపయోగపడే తీసుకొచ్చి ఇచ్చినా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఇంకా రైస్ బ్యాగ్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఏదైనా మనకు తోచిన విధంగా మనం సాయం చేస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మాకు ఈ యొక్క వార్షికోత్సవం ఇక్కడ జరుపుకోవడం బయట ఎన్ని వేలు పెట్టి చేసుకున్నా కానీ ఇంత సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు నాకు. అందుకని ప్రతిసారి నేను మ్యారేజ్ అయిన కానీ బర్త్డేస్, మ్యారేజ్ డేస్ ఇక్కడే చేసుకుంటాం. మధ్యలోకి 2-3 మిస్ అయినాయి. అందుకే ఈరోజు స్పెషల్గా పెట్టుకున్నాం. 2-3 మిస్ అయినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం కూడా ప్రతి ఇయర్ ఏదో ఒక ఆశ్రమంలో జరుపుకుంటాను చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అనిల్ కుమార్ సార్ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అనిల్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. జంగాల రవీంద్ర గారు మా ఫ్రెండ్ అయినందుకు మేము చాలా గౌరవపడుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటి ఆశ్రమాలలో చేసుకోవడం చాలా తలుచుకోవాలి. ఇట్లాంటి విషయాలు ఎవరైనా చేసుకోవాలంటే ఒక దమ్ము ఉండాలి. ఇట్లాంటి ఆశ్రమాలు చేయాలంటే ఆ దమ్ము ఎవరికి ఉండదు. తెలివైన వాళ్ళకి సాధ్యమైంది. అట్లా ఇట్లాంటి ఫౌండేషన్కి వచ్చి చేసుకోవాలన్నా చాలా ఈ ఆలోచన వచ్చేందుకు రవీంద్ర చాలా ఫ్రెండ్ అయినందుకు నాకు సంతోషంగా ఉంది.
జంగాల గారిని ఇదివరకు ఒక 3 టైమ్స్ చూడడం జరిగింది. చాలా హృదయపూర్వకమైన మనిషి, ఏమంటారు హెల్పింగ్ నేచర్ చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రెండ్ అయినందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఇప్పటివరకు నేను చూడడం దాదాపు ఒక 5 years అవుతుంది. చాలా హెల్పింగ్ నేచర్ ఉంది. రోడ్ల పైన ఉన్న వాళ్ళకి రిప్లేస్ పీపుల్కి కూడా దుప్పట్లు పంచడం లేకుంటే టైంకి ఏమైనా ఉంటే కూడా చేస్తారు. చాలా అంటే వీళ్ళ ఫ్యామిలీని నేను చాలా దగ్గర చూశాను. చాలా హెల్పింగ్ నేచర్ ఉండడం నాకైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. రవీందర్ జంగాల గారికి నేను కూడా ఇన్స్పైర్ అయినా చాలా. ఈ విషయంలో మటుకి రవీందర్ జంగాల 100% హెల్పింగ్, హార్ట్ఫుల్, హార్ట్ఫెల్ట్ అట్లా చెప్పొచ్చు కదా. మంచి నేచర్, మంచి హృదయం. ఈ విషయంలో అయితే ఐఎమ్ ప్రౌడ్.